వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. ఒకప్పుడు ఫుడ్ ఎంత తీసుకుంటున్నాము, ఎందుకు తీసుకుంటున్నాము, ఆర్ ఏ పాయింట్ ఆఫ్ టైంలో తీసుకుంటున్నాము అంటే దాంట్లో న్యూట్రిషనల్ వాల్యూ ఉందా లేదా అని చెప్పేసి ఇలా కూర్చుని మరీ క్యాల్కులేషన్స్ వేసుకునే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో పక్కా మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ తెలంగాణలో మనకు సరోజా అని అంటారు. సరోజా అంటే సజ్జలు, రాగులు, జొన్నలు, అంటే దాని ఇంపార్టెన్స్ గురించి అందరికీ తెలిసేలాగా చేస్తున్నారనమాట మన పెద్దవాళ్ళు. అలాగే మెయిన్గా మనము ఈ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అవన్నీ తీసుకోవాలని మాట్లాడుతూ ఉంటాం, కానీ ఎక్కువగా కార్బోహైడ్రేట్సే మనకు ఎనర్జీ సోర్స్ కాబట్టి ఆ కార్బోహైడ్రేట్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి. సో దాంట్లో కూడా న్యూట్రిషనల్ వాల్యూ అమోఘంగా ఉంటుంది. మనకు సీరియల్స్ ఉంటాయి, మేజర్ మిల్లెట్స్ ఉంటాయి, అలాగే మైనర్ మిల్లెట్స్ ఉంటాయి. సో దీని న్యూట్రిషనల్ వాల్యూస్ ఎలా ఉంటాయి అండ్ మనం ఫుడ్లో ఎలా ఇన్కల్కేట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ భరద్వాజ్ గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. హాయ్ అండి. సో ఇందాక చెప్పినట్టుగా ఒకప్పుడు లెక్కలు వేసుకుని మరి తినేవాళ్ళు కాదే కాదు అస్సలు. సో బట్ ఏది తిన్నా ఆ న్యూట్రిషన్ కోషెంట్ అనేది హై ఉండేది. బట్ ఇప్పుడైతే నిజంగా మనం పక్కా క్యాల్కులేషన్స్తోనే వెళ్ళాలి. ఈసారి మనం రాంగ్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు, మనకు ఛాన్స్ లేదు ఇన్ఫ్యాక్ట్. సో సీరియల్స్ కానీ, మేజర్ మిల్లెట్స్ కానీ, మిల్లెట్స్ కానీ, సో దీని గురించి ఎంటైర్గా ఒక ఈ వీడియో చూస్తే మొత్తం తెలిసిపోవాలి జనాలకి, అండ్ ఫుల్ న్యూట్రిషన్ వచ్చేయాలి వాళ్ళకి కూడా. సో సార్, మేజర్గా మనకు న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్ గురించి మాట్లాడితే వీటిలో ఉండే మేజర్ డిఫరెన్సెస్ ఏంటి సార్? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సీరియల్స్ కానీ దాంట్లో ఏమేమి వస్తాయి, అలాగే మేజర్ మిల్లెట్స్ కానీ, మైనర్ మిల్లెట్స్ కానీ, సో వీటిలో ఏమేమి వస్తాయి? బేసిక్గా మనకు డిఫరెంట్ ఫుడ్ గ్రూప్స్ ఉంటాయండి. మనము సీరియల్స్ అండ్ మిల్లెట్స్ అంటాము, పల్సెస్ అంటాము, పప్పు దినుసులు. సీరియల్స్ అండ్ మిల్లెట్స్ అంటే మనకు పిండి పదార్థం, రైస్, వీట్, మేజు, ఇవన్నీ. తర్వాత వెజిటబుల్స్ అంటాము, నట్స్ అంటాము, సీడ్స్ అంటాము. వీటినంతా ఏమంటామంటే ఫుడ్ గ్రూప్స్ అంటాం అనమాట. ఒక్కొక్క ఫుడ్ గ్రూప్కి ఒక్కొక్క అడ్వాంటేజ్ ఉంటుంది, ఒక్కొక్క డిసడ్వాంటేజ్ ఉంటుంది. సీరియల్స్ అనేవి మన లైఫ్లో మేజర్ పార్ట్. యాక్చువల్గా ఒరిజినల్గా ఎలా ఉండాలంటే మనం వీలైనంత తక్కువ సీరియల్స్ తీసుకోవాలి. ఓకే. కాకపోతే మనము ఈ క్రాప్స్ వల్ల, కమర్షియల్ క్రాప్స్ వల్ల ఏమైపోయిందంటే, సో మనం సీరియల్స్ అనేవి చాలా ఎక్కువగా తీసుకుంటాం. మనం ఎంత తినాలి అనే దానికంటే చాలా ఎక్కువ తీసుకుంటున్నాం. తీసుకునే వే కూడా చాలా రాంగ్గా తీసుకుంటున్నాం అనమాట. సో మనం క్లియర్గా డిస్కస్ సీరియల్స్ తీసుకోవాలా వద్దా, ఎప్పుడు తీసుకోవాలి, ఏ ఏజ్లో వాళ్ళు తీసుకోవాలి, తీసుకుంటే ఎలా తీసుకోవాలి అనేది క్లియర్గా డిస్కస్ చేద్దాం. బేసిక్గా సీరియల్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ డౌట్, మనకు చెట్లని మనము ఫ్యామిలీస్గా విడగొడతాం అనమాట. మాల్వేసి, ఫ్యాబేసి అని. అట్లనే మనకేమంటామంటే గ్రామినే ఒక గ్రూప్ ఉంటుంది అనమాట, అంటే గడ్డి. సో మనం రైస్ అంటే ఏంటంటే అదొక గడ్డి అంటే. యా, ఈ గడ్డి నుంచి వచ్చే ఫ్రూట్, మనకు మామిడి పండు ఇవన్నీ ఎలా వస్తాయి, ఈ గడ్డిలో నుంచి వచ్చే ఫ్రూట్ని మనము కేరియాప్సిస్ అంటాం అన్నమాట. కేరియాప్సిస్ అనే ఫ్రూట్ని డ్రై చేసి దాని అవుటర్ కోట్ని తీసేసి తినడమే సీరియల్ అనమాట. డ్రై ఫామ్లో తీసుకోవడం సీరియల్స్. మిల్లెట్స్ అదేవిధంగా సీరియల్స్, మిల్లెట్స్, దాంట్లోనే మైనర్ మిల్లెట్స్ అని వస్తాయి. ఇంకోటి సూడో సీరియల్స్ అని కూడా ఉంటుంది అనమాట. చూద్దాం అసలు మిల్లెట్స్ అంటే, సీరియల్స్ అంటే ఏంటి, మేజర్ మిల్లెట్స్ అంటే ఏంటి, మైనర్ మిల్లెట్స్ అంటే ఏంటి, ఈ సూడో సీరియల్స్. ఇదంతా ఒక గ్రూప్ అనమాట. సూడో సీరియల్స్ని కూడా ఈ గ్రూప్లోనే పెడతాం. దీంట్లో మెయిన్గా ఏమేమి ఉంటాయంటే, మంచి విటమిన్స్ ఉంటాయి, మంచి మినరల్స్ ఉంటాయి, కొంతవరకు ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్ ఉండదు, జీరో ఫ్యాట్ ఉంటుంది, ఫుల్ కార్బోహైడ్రేట్ ఉంటుంది, రైట్, ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉండదు. సో మేజర్ మనము సీరియల్స్లో అడ్వాంటేజ్ ఏముంది అంటే, మనకు మంచి ఫైబర్ ఉంటుంది, మినరల్స్ ఉన్నాయి, విటమిన్స్ ఉన్నాయి. ఇన్ని మంచి ఉన్నా కూడా మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే దాంట్లో కార్బోహైడ్రేట్ ఉండడం. ఈ కార్బోహైడ్రేట్ ఉండడం వల్ల ఏమైంది అంటే, సో ఈ మనము దాంట్లో ఉన్న ప్రోటీన్ కానీ, విటమిన్ కానీ, ఫ్యాట్ అసలు ఉన్నది, ఇవన్నీ జరిగేదానికంటే, అడ్వాంటేజ్ కంటే ఈ కార్బోహైడ్రేట్ వల్ల జరిగే డిసడ్వాంటేజ్ చాలా ఎక్కువ ఉందన్నమాట. అడ్వాంటేజెస్ ఇక్కడ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ అక్కడ ఉంటాయి. అందుకు మనం ఏం చెప్తామంటే, సీరియల్స్ని వీలైనంత వరకు తగ్గియాలి. సీరియల్స్ని కూడా కరెక్ట్ వేలో తీసుకోవాలి. ఎటు పడితే అటు తీసుకోకూడదు. సో మనం తీసుకునేదంతా రాంగ్ వేలో సీరియల్స్ తీసుకుంటున్నాం. సో కరెక్ట్గా తీసుకోవాలి, వీలైనంత తక్కువ తీసుకోవాలి. ఆ విధంగా చేస్తే అప్పుడప్పుడు సీరియల్స్ అనేవి తీసుకోవచ్చు అనమాట. రైట్. కానీ మనము క్వాంటిటీ వైజ్గా మాట్లాడితే, సో క్వాంటిటీ తగ్గించాలి, వీలైనంత తక్కువ అంటే క్వాంటిటీ ఏ లెవెల్లో ఉండాలి, ఎందుకంటే మన డైలీ రిక్వైర్మెంట్కి డెఫినెట్లీ కావాలి కదా. సో కార్బోహైడ్రేట్ కానీ, సీరియల్స్ కానీ కావాలి కదా. సో క్వాంటిటీస్ అంటే ఏజ్ వైజ్గా అలా ఏమైనా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు? సీరియల్స్ మనకి ఎంత కావాలంటే వారానికి ఒక్కసారి తింటే సరిపోతుంది. మనం అలా అంటే రోజు ప్రతి పూట ఇన్ఫాక్ట్ ఏదో ఒక ఫామ్లో తీసుకుంటున్నాం కదా. అదే మేజర్ తప్పు అనమాట. మనకు ఇండియా ఇస్ ద డయాబెటిక్ క్యాపిటల్ అంటారు. ప్రపంచంలో మొత్తం ఎతికిన ఇండియాలో ఉన్న డయాబెటిక్ పేషెంట్స్ పర్ 100 పీపుల్ ఎవ్వరు ఉండరు. ఎందుకు అంటే మనం తినే ఈ సీరియల్స్ నుంచే, ఈ సీరియల్స్ వల్లనే ప్రాబ్లం.
మీరు యూఎస్ తీసుకోండి, ఎక్కడన్నా తీసుకోండి, వాళ్ళు చాలా తక్కువ తింటారు సీరియల్. హెల్దీ కంట్రీస్ ఏమన్నా తీసుకోండి, కార్బోహైడ్రేట్ తక్కువ ఉన్నవే కంట్రీస్ ఉంటాయన్నమాట. ఓకే. మనం పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి 24 అవర్స్ ఈ పిండి పదార్థమే తింటున్నాం కాబట్టి మనకు ఈ ఒబేసిటీ కానీ, ప్రపంచంలో ఎక్కడ లేని డయాబెటీస్ కానీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ, ఆడవాళ్ళలో వచ్చే నెబోథియన్ సిస్ట్, బల్కీ యూట్రస్, ఎండోమెట్రియోసిస్, బ్రెస్ట్ క్యాన్సర్స్ ఏమన్నా తీసుకోండి, థైరాయిడ్లు, మెటబాలిక్ డిజార్డర్లు ఏమన్నా తీసుకోండి, ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ విత్ దిస్ సీరియల్స్ అనమాట. రైట్. సో సీరియల్స్ కేటగిరీలో ఏమేమి వస్తాయి సార్? రైట్. సీరియల్స్ని మనము బేసిక్గా 4గా కేటగరైజ్ చేస్తాం అనమాట. ఫస్ట్ ఇది సీరియల్స్, నెక్స్ట్ ఇది మేజర్ మిల్లెట్స్ అంటాము, నెక్స్ట్ ఇది మైనర్ మిల్లెట్స్ అంటాము, ఇంకోటి సూడో సీరియల్స్ అంటాం. సో ఫస్ట్ సీరియల్స్ అంటే ఏంటంటే మనకు రైస్, బియ్యము, గోధుమ, మొక్కజొన్న, ఈ మూడింటిని కలిసి సీరియల్ అంటాం అనమాట. మేజర్ మిల్లెట్స్ అంటే రాగులు, జొన్నలు, సద్దలు, ఇవి మేజర్ మిల్లెట్స్. మైనర్ మిల్లెట్స్ అంటే కొర్రలు, అండు కొర్రలు, అరికెలు, వరిగెలు ఏవంటే అంటాము, ఇవన్నీ మైనర్ మిల్లెట్స్ అంటాం అనమాట. ఇంకోటి కినోవా అని మనం నార్మల్గా చూస్తుంటాం, చూసారా? సో ఈ కినోవా అనేది సూడో సీరియల్. దాన్ని సూడో సీరియల్ అని ఎందుకు, సూడో అంటే ఫాల్స్, సీరియల్ అని ఎందుకు అంటామంటే కాంపోజిషన్లో, అంటే దాంట్లో కార్బోహైడ్రేట్ ఎంత ఉంది, ఫ్యాట్ ఎంత ఉంది, మినరల్స్ ఎంత ఉన్నాయి, విటమిన్స్ ఎంత ఉన్నాయి అనే దానికి సీరియల్కి దగ్గరగా ఉంటుంది. బట్ దీస్ ఆర్ నాట్ సీరియల్స్ అనమాట. ఇవి పల్సెస్ కిందికి వస్తాయి. పల్సెసే కానీ చిన్నగా ఉంటాయి, చూడ్డానికి సీరియల్స్ లాగా ఉంటాయి. దాని న్యూట్రిషన్ కాంపోజిషన్ కూడా పల్సెస్కి, సీరియల్స్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి వీటిని సూడో సీరియల్స్ అంటాం అనమాట. రైట్. మరి పల్సెస్ అంటే దాంట్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందా సార్, లేదంటే తక్కువే ఉంటుందా? రైట్. పల్సెస్లో మనము సీరియల్స్ కంటే పల్సెస్లో కొంచెం ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పల్సెస్లో మనకు 5-10% ఉంటే దాంట్లో ఒక 20% ఉంటుంది సీరియల్స్లో. బట్ ఈ కినోవా అనే ఈ పల్స్, ఇది పల్స్ అయినా కూడా ఇది ఈక్వల్ టు సీరియల్స్ అనమాట. సో ప్రోటీన్ తక్కువ ఉంటుంది, కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటుంది, సైజ్ చిన్నగా ఉంటుంది. అందుకు మనము దాన్ని సీరియల్స్, మిల్లెట్స్ కింద పెడదాం. సో బేసిక్గా సీరియల్స్, మిల్లెట్స్, మైనర్ మిల్లెట్స్ అంటే అంతా ఒకటే, సైజ్ ఒక్కటే డిఫరెన్స్. పెద్దగా ఉంటే దాన్ని మొక్కజొన్న, బియ్యము, గోధుమలు ఆ సైజు ఉంటే దాన్ని సీరియల్స్ అంట. ఇంకొంచెం చిన్నవి రాగులు, జొన్నలు, సద్దలు దానికంటే కొంచెం చిన్నగా ఉంటాయి కాబట్టి వీటిని మైనర్, వీటిని మేజర్ మిల్లెట్స్ అంటాం. వీటికంటే చిన్నగా ఉంటాయి కాబట్టి మైనర్ మిల్లెట్స్. సో ఇవన్నీ న్యూట్రిషనల్ కాంపోజిషన్ ఆల్రెడీ అంతా ఒకటే ఉంటుంది. రైస్లో కానీ, వీట్లో కానీ, మేజ్లో కానీ, జొన్నల్లో కానీ, సద్దల్లో కానీ, కొర్రల్లో, అండు కొర్రలు ఏవైతే ఈ కినోవా లేకపోతే ఓట్స్ అని ఏమేమంటామో దీంట్లో అంతా ఒకటే ఉంటుంది, సైజ్ ఒక్కటే డిఫరెన్స్ అంతే. రైట్. అయితే మనము ఫిట్ అండ్ 6 ప్రోగ్రామ్లో కూడా ఈ రిక్వైర్మెంట్, క్యాలరీ రిక్వైర్మెంట్ గురించి మాట్లాడాలి అంటే వెయిట్ మెయింటెనెన్స్ గురించి ఆర్ వెయిట్ బ్యాలెన్స్ గురించి మాట్లాడినప్పుడు సో వీటిని ఎలా ఇంక్లూడ్ చేస్తారు మీల్ వైజ్గా? డెఫినెట్గా అండి. ఒక పర్సన్ వచ్చాడు ఫిట్ అండ్ 6కి, పొద్దున తింటున్నాడు, మధ్యాహ్నం తింటున్నాడు, సాయంత్రం తింటున్నాడు, రాత్రి తింటున్నాడు, మిడ్ నైట్ బిర్యానీలు తింటున్నాడు, ఎర్లీ మార్నింగ్ బిర్యానీలు తింటున్నాడు, మధ్యలో టీలు, కాఫీలు, బిస్కెట్లు, ఇంకా అంటే 24 అవర్స్ తింటూనే ఉండడం వల్లనే లావ్ అవుతారు. ఆ పేషెంట్ మనకు వచ్చాడు అంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ 3 months ప్లాన్లో మనము ఎలా చేస్తామంటే 3 పార్ట్గా విభజిస్తామన్నమాట. సో మనకు ఫస్ట్ ఫేజ్ అంటాం దాన్ని, ఏంటంటే మేజర్గా 2 ఫేజులుగా విడగొడతాం. ఒకటి ఏంటంటే వెయిట్ లాస్ ఫేజ్ ఒకటి, వెయిట్ మెయింటెనెన్స్ ఫేజ్ ఒకటి. వెయిట్ లాస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 kgs ఉన్నాడు అనుకోండి, 100 నుంచి 60 kgs టార్గెట్ అనుకోండి. 100 నుంచి 60 kgs వచ్చేంత వరకు వెయిట్ లాస్ ఫేజ్ అంటాం అనమాట. 60 వచ్చిన తర్వాత జీవితాంతం ఆ 60 kgs మెయింటైన్ చేయాలనేదే వెయిట్ మెయింటెనెన్స్ ఫేజ్ అనమాట. ఈ వెయిట్ లాస్ ఫేజ్లో మళ్ళీ 2 ఉంటాయి. ఒకటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్సల్ అనే ఫేజ్ ఉంటుంది, ఒకటి క్యాలరీ రెస్ట్రిక్షన్ అనే ఫేజ్ ఉంటుంది. బేసిక్గా మనము బాటమ్ లెవెల్లో తీసుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్సల్ ఫేజు, క్యాలరీ రెస్ట్రిక్షన్ ఫేజు, వెయిట్ మెయింటెనెన్స్ ఫేజ్ అని 3 ఉంటాయి. ఈ మూడిట్లో మనం డిఫరెంట్గా తీసుకోవాలన్నమాట. ఏ ఫుడ్ గ్రూప్ అయినా, ఎగ్గు తీసుకున్నా ఎగ్గుని ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్సల్ అప్పుడు వేరే రకంగా తీసుకోవాలి, క్యాలరీ రెస్ట్రిక్షన్ అప్పుడు వేరే రకంగా తీసుకోవాలి, మెయింటెనెన్స్ అప్పుడు వేరే రకంగా తీసుకోవాలి. సో ఈ 3 phases మనం ఎలా చేయాలని చూద్దాం. ఫస్ట్ రివర్సల్ ఫేజ్కి వచ్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ ఫేజ్లో బేసిక్గా ఏమవుతుందంటే మన బాడీలో ఒక 100 kgs ఉన్నాడు అనుకోండి, ఫుల్ ఫ్యాట్ ఉంటుంది, రైట్? ఫ్యాట్ అనేది రిజర్వ్ ఆఫ్ ఎనర్జీ కదా, కానీ ఆ బాడీలో ఉన్న ఫ్యాట్ని యూజ్ చేసుకోవట్లేదు. ఎందుకు యూజ్ చేసుకోవట్లేదు అంటే బాడీలో ఇన్సులిన్ అనేది చాలా పెరిగిపోయింది. సో ఆ ఇన్సులిన్ పెరిగింది కాబట్టి ఒక్కసారి బాడీలో ఇన్సులిన్ రిలీజ్ అయితే ఫ్యాట్ బర్నింగ్ ఉండదన్నమాట. కంపల్సరీ బయట నుంచి మనం కార్బోహైడ్రేట్ తీసుకోవాలి, కార్బోహైడ్రేట్ తీసుకుంటే
అది మళ్ళీ ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఫ్యాట్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యే మెటబాలిజం లేదనమాట. సో మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్సల్లో ఏం చేస్తామంటే ఈ బాడీ యొక్క మెటబాలిజం బాడీ ఫ్యాట్ని యూజ్ చేసుకోలే రకంగా చేయడమే ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్సల్. ఈ టైంలో ఏం చేస్తామంటే కొత్తగా వచ్చిన పేషెంట్కి మనము సీరియల్స్ తినమంటాం. తినండి ఒక్కసారి సీరియల్స్ అనేది స్టాప్ చేయకూడదు. సీరియల్స్ తినండి, బట్ కాకపోతే ఏంటంటే హోల్ సీరియల్స్ తినండి. ఎంత రాగులు తీసుకుంటున్నారు, రాగులు యాజ్ ఏ హోల్ మొత్తం పిండి చేసుకొని తినండి. రైస్ తింటున్నారు, దంపుడు బియ్యం తినండి వైట్ రైస్ కంటే. కేరళ రైస్ తింటున్నాం, పవర్ బాయిల్డ్ రైస్ అంటున్నారు, దాన్ని తినండి. దీనికంటే కొర్రలు ఏవైనా కూడా హోల్గా దాన్ని పొట్టు తీసేసి దాన్ని పాలిష్ చేసి తినకుండా మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్సల్లో తినమంటాం అన్నమాట. ఈ తినమని చెప్పేది కూడా మనం ఏం చేస్తామంటే వీలైనంత వరకు తగ్గించండి. ఫస్ట్ మనము 3 meals a day పెడతాం. 3 meals a day అంటే ఇంతవరకు ఎంత పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి 4 పూటలు 5 పూటలు తింటున్నారు అనుకో, వాళ్ళకి ఏం చేస్తామంటే ఫస్ట్ 4 పూటలు చేస్తాం, తర్వాత 3 పూటలు చేస్తాం, తర్వాత 2 పూటలు చేస్తాం అనమాట. 2 పూటలు పొద్దున ఒకసారి తినండి, రాత్రి ఒకసారి తినండి. బట్ తినేటప్పుడు కూడా కంప్లీట్గా మీరు హోల్గా తినండి అని ఫస్ట్ స్టెప్లో చెప్తామన్నమాట, ప్రాసెస్డ్ ఫుడ్ కాకుండా. సెకండ్ ఫేజ్కి వచ్చేటప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయిపోయింది. సెకండ్ ఫేజ్కి వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళు ఎలా ఉండాలంటే సీరియల్స్ మొత్తం జీరో చేయాలి. మీరు సీరియల్స్ కానీ తింటే, సీరియల్స్ కానీ మిల్లెట్స్ కానీ మైనర్ మిల్లెట్స్ కానీ తింటే వెంటనే బ్లడ్లో గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది. గ్లూకోజ్ రిలీజ్ అయిన వెంటనే ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ఇన్సులిన్ రిలీజ్ అయితే ఫ్యాట్ బర్నింగ్ ఆగిపోతుంది. మనం ఫస్ట్ ఫేజ్ నుంచి సెకండ్ ఫేజ్ వచ్చే లోపల వాళ్ళు అడిక్ట్ అయిపోవాలి. దేనికి? లో కార్బోహైడ్రేట్ ఫుడ్కి అడిక్ట్ అవుతారు. దానికి ఏం చేస్తామంటే దాంతోపాటు మనము మంచిగా ఫ్యాట్ యాడ్ చేస్తాం. ఎప్పుడైతే ఫ్యాట్ యాడ్ చేస్తారో వాళ్ళ క్రేవింగ్స్ కానీ అన్నీ తగ్గిపోయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్సల్ అవుతుంది అనమాట. క్యాలరీ రెస్ట్రిక్షన్ ఫేజ్లో కంప్లీట్గా సీరియల్స్ అనేవి స్టాప్, జీరో సీరియల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇవ్వమన్నమాట. ఇది సెకండ్ ఫేజ్లో. ఇంకా థర్డ్ ఫేజ్ వచ్చేటప్పటికి కావాల్సిన వెయిట్ వచ్చేస్తారు. వాళ్ళు కావాల్సిన వెయిట్ వచ్చినప్పుడు మేబీ మంత్లీ ఒకసారో లేకపోతే మంత్లీ 2-3 times ఎవ్రీ వీక్ ఒకసారి డెఫినెట్గా సీరియల్స్ అనేవి తీసుకోవచ్చు. తీసుకునేటప్పుడు కూడా హోల్ సీరియల్స్ తీసుకోవాలి. అంటే వైట్ రైస్ కాకుండా మనం చేసే మేజర్ తప్పు ఏంటంటే సీరియల్స్ తీసుకునేటప్పుడు మనము మిరపకాయ బజ్జీలు అంటాము, బోండాలు అంటాము, సమోసాలు అంటాము, ఇవన్నీ సీరియల్సే, కాకపోతే ప్రాసెస్డ్ ఫుడ్. దాంట్లో గోధుమ నుంచి మైదా తీస్తాము, ఆ మైదాని ఆయిల్లో omega-6 ఫ్యాటీ యాసిడ్స్లో వేసుకొని తింటాము. సో ఇట్లా కాకుండా సీరియల్స్ని హోల్గా తినచ్చు, హెల్దీగా తినచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రాగి సంగటి చేసుకుంటున్నారు, మంచిగా కొర్రలు వేయండి, కొర్రల్లో రాగి పిండి వేయండి, దాన్ని తినండి. సో అట్లా హోల్గా తినాలి తప్పితే అన్హెల్దీగా సీరియల్స్, ప్రాసెస్డ్ సీరియల్స్ తినడం అనేది, లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్, క్యాన్లో పెట్టిన ఫుడ్, బిస్కెట్లు, చాక్లెట్లు ఏవైతే ఇవన్నీ కంప్లీట్గా ప్రాసెస్ చేసింటారో అవన్నీ కంప్లీట్గా ఎప్పటికీ స్టాప్ చేయాలన్నమాట. రైట్ సార్. అండ్ మిల్లెట్స్ గురించి మాట్లాడితే, సో మిల్లెట్స్లో ఏమేమి వస్తాయి? చాలా రకాలు. ఒకప్పుడు మిల్లెట్స్ గురించి పెద్ద ఎవరు తెలియకపోయేది. అంటే ఇవి సోకాల్డ్ మనకు మోడర్న్ ఎరాలో ఒకప్పుడు అంటే మిల్లెట్స్ అంటే ఏన్షియంట్ గ్రెయిన్స్ అంటారు. సో అప్పట్లో ఉండేవి. తర్వాత రైస్ ఎక్కువ వచ్చింది, గోధుమలు, జొన్నలు అందరికీ తెలుసు. కానీ మిల్లెట్స్ గురించి తక్కువ. మళ్ళీ వచ్చే ఆర్గానిక్ స్టోర్స్ అవన్నీ, సో వాటి గురించి మళ్ళీ ఇంపార్టెన్స్ వచ్చింది. అండ్ ఇవి న్యూట్రిషనల్ వాల్యూ ఎలా ఉంటుంది అండ్ వెయిట్ మెయింటెనెన్స్కి ఎలా ఉపయోగపడతాయి అంటే? రైట్. మనము మిల్లెట్స్ తీసుకునేటప్పటికి మిల్లెట్స్లో 2 రకాలు ఉంటాయన్నమాట, మేజర్ మిల్లెట్స్, మైనర్ మిల్లెట్స్. చాలామందికి అపోహ ఏంటంటే సీరియల్స్ కంటే మిల్లెట్స్ మంచివి, వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ మంచివి, రైట్? బ్రౌన్ రైస్ కంటే రాగులు, జొన్నలు, సద్దలు మంచివి, వీటికంటే కొర్రలు, అండు కొర్రలు మంచివి. సో నా బుక్లో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం హ్యాండ్ పౌండ్ రైస్, వైట్ రైస్ తీసుకున్నాం అనుకోండి. వైట్ రైస్లో కార్బోహైడ్రేట్ ఎంత ఉంటుందంటే 76.6%. అంటే 100 గ్రాములు కన్నా మీరు వైట్ రైస్ తీసుకుంటే దాంట్లో కార్బోహైడ్రేటు 76.6% గ్రామ్స్ కార్బోహైడ్రేట్ ఉంటుంది. అదే హ్యాండ్ పౌండ్ రైస్ అంటే దంపుడు బియ్యం, దంపుడు బియ్యంలో ఎంత ఉంటుంది? వైట్ రైస్లో 78.3 ఉంటుంది, దంపుడు బియ్యంలో ఎంత ఉంటుంది అంటే 76.6. ఏం డిఫరెన్స్ ఉంది? 78కి 76కి జస్ట్ 2%. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే వైట్ రైస్లో కానీ బ్రౌన్ రైస్లో కానీ కార్బోహైడ్రేట్ ఒక్కటే, ఏమీ డిఫరెన్స్ లేదు. బట్ ఇది పాలిష్ చేస్తారు కాబట్టి అంత మంచిది కాదు కంపారిటివ్లీ. అంటే న్యూట్రిషన్ వాల్యూలో ఏమైనా డిఫరెన్స్ అయితే లేదు కదా? న్యూట్రిషన్ వాల్యూవే కదా మనకు సీరియల్స్లో ప్రాబ్లం ఏంటంటే దాంట్లో ఉండే ప్రోటీన్ కానీ, ఫైబర్ కానీ, మినరల్స్ కానీ, విటమిన్స్
వల్ల జరిగే లాభం చాలా తక్కువ ఉంటుంది. దాంట్లో ఉన్న కార్బోహైడ్రేట్ వల్ల జరిగే నష్టం చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకు మేజర్గా ఇప్పుడు మనం కార్బోహైడ్రేట్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే. వైట్ రైస్లో ఎంత ఉంటుంది? 78.3% కార్బోహైడ్రేట్ ఉంటుంది. బ్రౌన్ రైస్లో 76.6, జస్ట్ 2%. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే ఏమి డిఫరెన్స్ లేదు. వైట్ రైస్ అయినా దంపుడు బియ్యం అయినా ఒక్కటే. వైట్ రైస్ ఎంత చెడు చేస్తుందో దంపుడు బియ్యం కూడా అంతే చెడ్డదని మనకు అర్థమవుతుంది. రైట్. అదే కొంతమంది డయాబెటీస్ ఉన్న వాళ్ళు రైస్ని అవాయిడ్ చేసి మన దంపుడు బియ్యం తింటూ ఉంటారు కదా, మరి వాళ్ళకి ఏమి సేమ్ స్పెషల్ అడ్వాంటేజ్ ఏమి ఉండవు? మనకి ఒక తాగుబోతోడు ఏం చేస్తా అంటే, ఒక షాప్ ఉంది అనుకోండి, రైట్, ఒక షాప్ ఉంది, ఒక మందు అమ్మే షాప్ ఉంది. వాడు ఏం చేస్తా అంటే ఒక రోడ్ క్లోజ్ చేస్తే ఇంకో రోడ్ ఎత్తుక్కుంటాడు అనమాట. సో మన వాళ్ళు కార్బోహైడ్రేట్కి అడిక్ట్ అయిపోయారు. రైస్ తినద్దు అంటే ఇంకో రోడ్ ఎత్తుక్కొని బ్రౌన్ రైస్ మంచిది అనుకుంటారు. రెండు ఒకటే. సో బ్రౌన్ రైస్కి వైట్ రైస్కి ఏమీ తేడా లేదు, జస్ట్ 2% డిఫరెన్స్ వస్తుంది కార్బోహైడ్రేట్లో. సో మన వాళ్ళు ఏంటంటే ఏదో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం నేను వైట్ రైస్ తినట్లేదు, బ్రౌన్ రైస్ తింటున్నాను అని కొద్దిగా ఆ అడిక్షన్ని వదలలేక, అడిక్షన్ నుంచి బయటికి రాలేక ఆల్టర్నేట్ వాళ్ళని మోసం చేసుకోవడానికి ఆత్మవంచన ఏదో. ఓకే, రైట్. అయితే ఇవి కూడా సార్ అందరికీ పడవు కదా మిల్లెట్స్ కూడా. కొంతమంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కడుపు ఉబ్బినట్టుగా అవ్వడం, అది సో పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతూ ఉంటుందా? మరి అట్లా అన్నప్పుడు అందరు వాడలేరు కదా, అందరు తీసుకోలేరు మిల్లెట్స్. మనము గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, చాలా మందిని అడిగితే సార్ నేను రైస్ మానేసాను, చపాతీలు తింటున్నాను. చపాతీలు అంటే గోధుమ, రైట్? గోధుమలో ఎంత ఉంది కార్బోహైడ్రేట్? 71.3. ఓకే. రైస్లో, బ్రౌన్ రైస్లో 76.6 ఉంటే గోధుమల్లో 71.1. ఏం డిఫరెన్స్ ఉంది? ఏమి డిఫరెన్స్ లేదు. సో రైస్ అయినా, బ్రౌన్ రైస్ అయినా, వైట్ రైస్ అయినా, గోధుమలైనా అంతా ఒకటే. ఓకే. సో వీటిలో కూడా ఏం డిఫరెన్స్ లేదు. రైట్. సార్ మీరు రిఫర్ చేస్తున్న బుక్ ఒకసారి చెప్తారా దాని గురించి, అండ్ ఏముంది దాంట్లో? ఈ బుక్ అనేది లివ్ లైక్ అన్ అనిమల్ అండి, రీసెంట్గా రిలీజ్ అయింది, నేనే రాసింది. సో ఇదేంటంటే ఫిట్నెస్ కోసం అనమాట, ఫిట్నెస్, వెయిట్ లాస్కి. లివ్ లైక్ అన్ అనిమల్ అంటే అందరు భయపడతారు, ఏం లేదు. సో మనము చూడంగానే అంటే అనిమల్ లాగా తినాలన్న కాదు అట్లా తినడం. దీని మీనింగ్ ఏంటంటే లివ్ లైక్ అన్ అనిమల్ అంటే మనము అడవుల్లో ఉండేటప్పుడు, ఇంకా మనకి ఇంకా అనిమల్ హస్బెండరీ కానీ అగ్రికల్చర్ కానీ లేనప్పుడు, మనమందరూ ట్రైబ్స్లో అడవుల్లో ఉండేవాళ్ళం. అడవుల్లో ఉన్నప్పుడు మన తిండి ఏ విధంగా ఉంది, మనం ఎలా నిద్రపోయే వాళ్ళం, మనం ఆ టైంలో ఎలా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళం, ఆ టైంలో మనకు లైఫ్లో స్ట్రెస్ ఎలా లేకుండా ఉండేది, మనం ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఇంకా అడిక్షన్ రాలేదన్నమాట. అప్పుడు ఎలా ఉన్నామో మోడర్న్ లైఫ్లో అంటే సిటీలో ఉన్న వాళ్ళు అలా బతకడం ఎలా అనేదే బుక్ అనమాట. అంటే అప్పుడు మనం అనిమల్స్ లాగా ఎలా బతికామో, ఎంత హెల్దీగా బతికామో, సో ఇప్పుడు మోడర్న్ సిటీలో ఉన్నప్పుడు కూడా ఈ అలా బతకడం ఎలా అనేది ఈ బుక్ అనమాట. సో చాలా మంది ఏమనుకుంటారు అంటే మేము కూడా ఇప్పుడు అడవికి పోయి జంతువుల్ని హంట్ చేసి తినాలని. సో అట్లా కాదనమాట. అప్పటి మన లైఫ్ స్టైల్ని ఇప్పుడు ఎలా పెట్టుకోవాలి అనేది ఆ బుక్. ఓకే సార్. ఓకే. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే మిల్లెట్స్. మిల్లెట్స్లో మనం ఏమంటామంటే మనము రాగులు, జొన్నలు, సద్దలు. సో ఫస్ట్ మనము గ్రేట్ మిల్లెట్ అంటాం అనమాట, సద్దలు. సద్దల్లో ఎంత ఉంటుందంటే 72.5% కార్బోహైడ్రేట్. రైస్కి దీనికి ఏం డిఫరెన్స్ ఉంది? ఏమీ లేదు. పర్ల్ మిల్లెట్, రాగులు, రైట్? రాగుల్లో ఎంత ఉంటుంది? ఫింగర్ మిల్లెట్ అంటే రాగుల్లో 72% కార్బోహైడ్రేట్. పర్ల్ మిల్లెట్, సద్దల్లో 67.6%, జొన్నలు 72.5. సో బేసిక్ ఇక్కడ చెప్పడం ఏంటంటే రాగులకి, జొన్నలకి, సద్దలకి, వైట్ రైస్కి ఏమీ డిఫరెన్స్ లేదు, అన్నీ ఒకటే. అది ఓట్స్ అనేది మంచిది అంటారు. ఓట్స్లో ఎంత ఉంటుందంటే 68.1% కార్బోహైడ్రేట్ ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ఏమి డిఫరెన్స్ లేదు. ఓకే. దాంట్లో బార్లే అంటాం అనమాట, బార్లే వాటర్, దాంట్లో ఎంత ఉందంటే 69.5%. ఏం డిఫరెన్స్ లేదు. ఓకే. సార్ ఓన్లీ కార్బ్స్ కాకుండా మిగతా పర్సెంటేజ్ ఆఫ్ న్యూట్రిషన్ ఏముంటుంది? మిగతా పర్సెంటేజ్ ఆఫ్ న్యూట్రిషన్ మంచి విటమిన్స్ ఉంటాయి, ఓకే, మంచి మినరల్స్ అన్నిట్లో సేమ్ ఉంటుంది, అన్నిట్లో ఓకే, మంచి ఫైబర్ ఉంటుంది, రైట్? ప్రోటీన్ కొద్దిగా ఉంటుంది, ఓకే, కొద్దిగా ప్రోటీన్ ఉంటుంది. కాకపోతే ఈ సీరియల్స్ వల్ల, వీటన్నిటి వల్ల జరిగే లాభం కంటే ఆ సీరియల్స్లో ఉండే కార్బోహైడ్రేట్ వల్ల జరిగే నష్టం చాలా రెట్లు ఎక్కువ. సో మనకు ప్రోటీన్స్ కావాలి, మినరల్స్ కావాలి, విటమిన్స్ కావాలంటే మంచిగా ఆకుకూరలు, కాయగూరలు తీసుకుంటే వచ్చేస్తుంది, రైట్? చాలా లో కార్బోహైడ్రేట్ ఉంటుంది. సో జొన్నల్లో ఎంత ఉంటుంది?
సో మనము జొన్నలు తీసుకున్నప్పుడు 72.5% కార్బోహైడ్రేట్. కానీ జొన్న రొట్టె తింటే మంచిదంటే ఆబ్వియస్లీ అన్నీ మంచివే, కానీ ఇప్పుడు నైట్ టైం రైస్ స్కిప్ చేసి చాలా మంది జొన్న రొట్టెలు తింటున్నారు అనుకోండి. అంటే షుగర్ ఉన్న వాళ్ళు స్పెషల్లీ దాంట్లో కూడా పచ్చ జొన్నలు తింటారు, దానివల్ల కొంచెం వాళ్ళకి డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది అని చెప్పేసి. అయితే వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది, ఊర్లలో ఉన్న వాళ్ళు కొంతమంది, అంటే దీని గురించి స్పెషల్గా డైట్ చేసి ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు కూడా జొన్న రొట్టె తింటే సరిపోతుంది, దాంట్లో ఎక్కువగా క్యాలరీస్ ఉండవు కాబట్టి వెయిట్ లాస్ అవుతాము అన్నదైతే ఉంది. మరి అది మిత్తే అనుకోవచ్చా? మనం ఏదన్నా తక్కువ ఉంది అంటే దేంతో కంపేర్ చేస్తే తక్కువ? రైస్తో ఆబ్వియస్లీ. రైస్తో కంపేర్ చేస్తే మనకు రైస్లో ఎంత ఉంది? వైట్ రైస్లో 76.6 ఉంది. ఓకే, జొన్నల్లో ఎంత ఉంది? 72.5 ఉంది. ఏం తేడా ఉంది? ఇదంతా కార్బోహైడ్రేట్ అడిక్ట్ అయిపోయిన వాడు ఏం చెప్తాడంటే ఆ కార్బోహైడ్రేట్ తినడానికి ఏదో ఒక రూట్ ఎత్తుక్కుంటాడు. ఓకే, తాగుబోతుడికి ఒక రూటు, ఈ రూట్ మంచిది తాగడం మంచిది కాదు అంటే ఇంకో రూట్లో పోయి తాగుతాడు వాడు, అంతే తప్పితే అడిక్షన్ అయిపోయినాడు. ఇది కూడా అంతే, కార్బోహైడ్రేట్ మంచిది కాదు అంటే వాడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ఏదో ఒక సాకు పెట్టుకొని మళ్ళీ అదే తింటున్నాడు అనమాట. రైట్. సో మరి పల్లెటూరులో ఉన్న వాళ్ళకి జొన్నలు తింటే వాళ్ళకి డయాబెటీస్ రాలేదంటే, ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకంటే పల్లెటూరు వాళ్ళకి ఈ డయాబెటీస్లు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు వచ్చినాయి? అంతా ఇది తినే. ఎప్పుడైతే సీరియల్స్ కానీ మిల్లెట్స్ కానీ మైనర్ మిల్లెట్స్ కానీ తింటారో కంప్లీట్ వీళ్ళు డయాబెటీస్లోకి వెళ్ళిపోతారు, ఒబేసిటీలోకి వెళ్ళడం అనేది గ్యారంటీ అన్నమాట. నెక్స్ట్ మిల్లెట్స్ అయిపోయింది. మైనర్ మిల్లెట్స్లో మనకి ఏమొస్తాయంటే కొర్రలు, ఊదలు, అరికెలు, సాములు, అండుకొర్రలు. రైట్, కొర్రల్లో 60.8 ఉంది, ఊదల్లో 65.6 ఉంది, అరికెల్లో 65.5 ఉంది, సామల్లో 65.6 ఉంది, అండుకొర్రల్లో 69.4 ఉంది. కంపారిటివ్లీ అంటే అట్లీస్ట్ కొంచెం తక్కువ ఉంది. ఓకే, మంచి అనేది ఇక్కడ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రైస్, వీట్, మేజ్ వల్ల చెడు అనేది ఇక్కడ ఉంది, మంచి అనేది ఇక్కడ ఉంది. ఈ కొర్రలు, సాములు, అండులో ఇక్కడ కాకుండా కొంచెం ఒక 1 సెంటీమీటర్ దిగింది. దానివల్ల పెద్ద డిఫరెన్స్ లేదు. సో బేసిక్గా చెప్పడం ఏంటంటే కొర్రలు కానీ, రైస్ కానీ, వీట్ కానీ, మేజ్ కానీ, జావర్, బాజర, రాగి, జొన్న, కొర్రలు, ఇవన్నీ ఒక్కటే. ఇవన్నీ తిన్నంత వరకు డయాబెటీస్ తగ్గదు, హైపర్ టెన్షన్ తగ్గదు, విమెన్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏమీ తగ్గవు. ఇవన్నీ మానేస్తే డెఫినెట్గా అన్ని ప్రాబ్లమ్స్ రివర్స్ అయిపోతాయి. సో అది మనకు ఈ డేటా అనేది ఇస్తుంది అనమాట, ఎంత కార్బోహైడ్రేట్ ఉందని. ఇంకొకటి ఉంటుంది, ఇంకో చిన్న విషయం. సో బక్వీడ్ అంటాము, లేకపోతే అమరాంత్ సీడ్స్ అంటాం, కినోవా అంటాం, సూడో సీరియల్స్ అంటాం. ఈ సూడో సీరియల్స్ కూడా అంతే, చూడండి 71.4 ఉంది బక్వీట్లో. అమరాంత్ సీడ్స్ ఓకే 65.6 ఉంది. కినోవాలో ఎంత ఉంది? 69.1 ఉంది. సో బేసిక్గా ఏంటంటే ఈ బుక్లో చూడండి రేటింగ్ ఇస్తాను, ప్రతి ఒక్క ఫుడ్కి రేటింగ్ ఇస్తాను. సీరియల్స్కి కానీ, మిల్లెట్స్కి కానీ, మైనర్ మిల్లెట్స్ కానీ, సూడో సీరియల్స్ కానీ ఓన్లీ రేటింగ్ 1. సో ఈ బుక్లో ఎలా ఉంటుందంటే 3 రేటింగ్స్ ఉంటాయి. 1 అంటే వర్స్ట్, 2 అంటే అప్పుడప్పుడు తినచ్చు, 3 అంటే రెగ్యులర్గా తినచ్చు. ఏ సీరియల్కి, మిల్లెట్కి, లేకపోతే మైనర్ మిల్లెట్కి, సూడో సీరియల్కి అన్నిటికీ 1 ఉంది రేటింగ్. అంటే దీస్ ఆర్ నాట్ గుడ్. సో ఎప్పుడన్నా ఒకసారి వీక్లీ ఒకసారి, మంత్లీ 2-3 సార్లు కావాల్సిన వెయిట్ వచ్చినప్పుడు డెఫినెట్గా తీసుకోవచ్చు. తీసుకునేటప్పుడు హోల్గా తీసుకోవాలండి. ఓకే. సో మిల్లెట్స్, మేజర్ మిల్లెట్స్ కానీ, మైనర్ మిల్లెట్స్ కానీ క్యాలరీ రెస్ట్రిక్షన్ ఫేజ్లో ఉన్నప్పుడు కానీ, లేదంటే వెయిట్ లాస్ ఫేజ్లో ఉన్నప్పుడు కానీ, సో వాళ్ళు కూడా రెస్ట్రిక్షన్ ఫేజ్లో అసలు తీసుకోవద్దు, కంప్లీట్గా స్టాప్ చేయాలి క్యాలరీస్. వెయిట్ మెయింటెనెన్స్ ఫేజ్లో తీసుకోవచ్చు. సో దాంట్లో వీక్లీ వన్సా, లేదంటే ఇందాక అన్నట్టుగా వీక్లీ వన్స్ తీసుకోవాలి కదా, సో అలా మెయింటెనెన్స్ అప్పుడు ఎన్ని సార్లు తీసుకోవచ్చు సార్? సో మెయింటెనెన్స్ అప్పుడు వీక్లీ వన్స్ కానీ, ట్వైస్ కానీ. ట్వైస్ కూడా మెటబాలిజం చాలా బాగా ఉండి సూపర్ మెటబాలిజం ఉంటే 2 సార్లు తీసుకున్నా కూడా ప్రాబ్లం ఉండదు. బట్ నా సజెషన్ మాత్రం వీక్లీ వన్స్ ఈజ్ గుడ్. 15 days ఒకసారి తీసుకుంటే ఇంకా మంచిది. సో మంత్లీ ఒకసారి అవసరం, మంత్లీ 2 times. నేను కూడా అలానే చేస్తాను. నేను ఇప్పుడు 2012 నుంచి 1 meal a day తీసుకుంటున్నాను. ఎవ్రీడే ఐ డోంట్ టేక్ కార్బోహైడ్రేట్. అంటే కార్బోహైడ్రేట్ అంటే సీరియల్స్ కానీ, లేకపోతే ఫ్రూట్స్ కానీ, ఈ 2 తీసుకోను. omega-6 ఫ్యాటీ యాసిడ్స్. బట్ డెఫినెట్లీ ఒకరోజు, వారానికి ఒకరోజు, ఏదో ఒక రోజు మంచిగా కొర్రలతో పాటు రాగులేసి దాంట్లో మంచి సంగటి చేసుకొని, దాంతో పాటు డిఫరెంట్ వెరైటీస్ వీక్లీ ఒకసారి డెఫినెట్గా
తినచ్చు, ఏం ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. ఓకే ఓకే. సో మీరు చెప్పే దాంట్లో ప్రతి ఒక్క గ్రెయిన్ గురించి ఉంది, బీట్ సీరియల్స్ కానీ లేదంటే మిల్లెట్స్ కానీ ప్రతి ఒక్క గ్రెయిన్ గురించి ఉంది కదా. సో అకార్డింగ్ టు యూ అండర్ రేటెడ్ మిల్లెట్ అంటే దీని నుండి పెద్దగా ఎవరికి తెలియదు, లేదంటే దీని నుంచి వచ్చే న్యూట్రిషన్ బెనిఫిట్స్ కూడా తెలియదు అనుకునే ఆ అండర్ రేటెడ్ మిల్లెట్ అంటే ఏం చెప్తారు సార్? మనకు అండర్ రేటెడ్ మిల్లెట్స్ అంటూ ఏం లేవండి, అందరూ మనం రెగ్యులర్గా యూజ్ చేసేవే. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ పౌండ్ రైస్ అంటాం, దంపుడు బియ్యము, మిల్డ్ రైస్ అంటాం, వైట్ రైస్, ఓకే, పవర్ బాయిల్డ్ రైస్ అంటాం, కేరళ వాళ్ళు యూజ్ చేసే రైస్, అదేవిధంగా వీట్, మేజ్, మొక్కజొన్న, రైట్, గ్రేట్ మిల్లెట్, జొన్నలు, సద్దలు, రాగులు, సూడో మిల్లెట్, వరిగలు అంటాము, సూడో మిల్లెట్ అంటాం అనమాట, ప్రోసో మిల్లెట్, వరిగలు, బార్లే అంటాము, ఓట్స్ అంటాము, అన్నీ తెలిసిందే. తర్వాత కొర్రలు, ఊదలు, అరికెలు, సాములు, అండు కొర్రలు, ఈ బక్వీడ్, ఈ అమరాంత్ సీడ్స్ అనేవి ఎక్కువ నార్త్ సైడ్ యూజ్ చేస్తారనమాట, మన సైడ్ యూజ్ చేయరు. కినోవా కూడా అప్పుడప్పుడు కొంతమంది యూజ్ చేస్తున్నారు, బట్ ఈ బక్వీడ్, అమరాంత్ సీడ్స్, కినోవా అనేది సో మెయిన్గా గుజరాతీస్, జైన్ కమ్యూనిటీ ఉంటుంది చూసారా, ఈ జైన్ కమ్యూనిటీ వాళ్ళు బాగా ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు. సో ఈ జైన్ కమ్యూనిటీ వాళ్ళు తీసుకోవడము, నార్త్ ఇండియన్స్ తీసుకోవడము నేను రెగ్యులర్గా చూశాను అనమాట. ఇవేంటంటే సూడో సీరియల్స్, వీటికి సీరియల్స్కి ఏం డిఫరెన్స్ లేదు, అన్నీ ఒకటే మళ్ళీ. ఓకే ఓకే. సో గట్ హెల్త్ వైజ్ చూసుకుంటే కానీ కాన్స్టిపేషన్ ఇష్యూస్ కానీ మనము ఎక్కువగా వీటి తీసుకుంటే కొంచెం బెటర్ అవుతుంది అంటారా సార్? నార్మల్గా మిల్లెట్స్ కానీ సీరియల్స్ కానీ కంపారిటివ్లీ రైస్ కాకుండా మిగతా మిల్లెట్స్, మిగతా గ్రెయిన్స్ అన్ని? యా, డెఫినెట్గా అండి. మీరు మైనర్ మిల్లెట్స్ కానీ తీసుకుంటే దాంట్లో ఏంటంటే ఫైబర్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. సో నేను చాలామందికి చూశాను ఈ గట్ హెల్త్, మెయిన్గా కాన్స్టిపేషన్ ఇష్యూస్, ఫైబర్ కావాలి అనుకున్న వాళ్ళు ఇవి తీసుకోవచ్చు అన్నమాట. బట్ అందరికీ సెట్ కాదు. మనకు ఫైబరే కావాలంటే ఆకుకూరలు, కాయగూరల్లో మంచి ఫైబర్ ఉంటుంది, దీనికంటే 100 రెట్లు బెటర్ ఫైబర్ ఉంటుంది. సో మనకు ఫైబరే కావాలన్నా కూడా ఇవి తీసుకోవాల్సిన అవసరం లేదు. దీంట్లో ఉండే ఫైబర్ చేసే మంచి కంటే దీంట్లో ఉండే ఫైబర్ ఇంత మంచి చేస్తుంది, చెడు ఇక్కడెక్కడో ఉంటుంది. సో ఇంత మంచి జరగడానికి కోసం అంత చెడుని భరించాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తారు అంటే దానికి అడిక్ట్ అయిపోయి దాని నుంచి బయటికి రాలేని వాళ్ళు ఏంటంటే ఏదో ఒక వాళ్ళకి రూట్ ఉండాలి, లేకపోతే ఏదో ఒక ఎక్స్క్యూజ్ ఉండాలి సీరియల్స్ తినడానికి, అడిక్షన్ నుంచి బయటికి రావడానికి, కాబట్టి చెప్తారు తప్పితే బేసిక్గా సీరియల్స్ కానీ మిల్లెట్స్ కానీ అవసరమే లేదు. మీరు 3 days ముందు మనకు FDA, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఫుడ్ పిరమిడ్ రిలీజ్ చేశారు, చూడండి. ఆ ఫుడ్ పిరమిడ్ ఇన్ని రోజులు ఎలా ఉందంటే ఇలా ఉండింది, అంటే కింద వెజిటేరియన్ నుంచి పైన వరకు నాన్ వెజిటేరియన్ వరకు ఏది మంచిది అనేది ఇలా ఉండింది. మొన్న 3 days ముందు రిలీజ్ చేసిందో ఎగ్జాక్ట్ రివర్స్ అయింది. దాంట్లో క్లియర్గా ఏం చెప్తారంటే కింద షుగర్స్ ఉంటాయి, అసలు తీసుకోవద్దు, దానిపైన సీరియల్స్ ఉంటాయి, అస్సలు ముట్టద్దు. బాగా తీసుకోవాల్సిన పైన ఉండేవి ఏంటంటే మీటు, సాచురేటెడ్ ఫ్యాట్. ఓపెన్ చేసి చూడండి, నేను చెప్పింది కొట్టద్దు, జస్ట్ గూగుల్లోకి వెళ్ళి అమెరికన్ FDA రెగ్యులేషన్ న్యూ ఫుడ్ పిరమిడ్ అని కొట్టండి, రివర్స్ అయిపోయింది చూడు. ముందు పిరమిడ్ ఇలా ఉండేది, ఇప్పుడు రివర్స్ అయిపోయింది. సో ముందు ఏంటంటే బాగా సీరియల్స్ తీసుకోండి, బాగా ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోండి, బాగా షుగర్స్ తీసుకోండి అని ఉన్నది, ఇప్పుడు ఎగ్జాక్ట్ రివర్స్ అయిపోయింది. చూసారా? అట్లాంటి పిరమిడ్ ఎప్పుడైనా చూసారా మీరు? రివర్స్ పిరమిడ్ చూడండి, పైన ఏమున్నాయి? పైన ప్రోటీన్, డైరీ అండ్ హెల్దీ ఫ్యాట్స్ ఉన్నాయి ఒక పక్కన, ఇంకో పక్కన వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఉన్నాయి, కిందకు హోల్ గ్రెయిన్స్ అన్ని కింద ఉన్నాయి. రైట్, దట్ ఈస్ అ న్యూ. ఈ సైంటిస్టులు 10 సంవత్సరాలు మొత్తుకొని ఉంటే ఆ FDA ఇప్పుడు కళ్ళు తెరిచింది. సో FDA చెప్పింది కాబట్టి, సో FDA ఏది చెప్తే ప్రపంచం అంతా అదే వింటారు, కళ్ళు మూసుకొని అదే వింటారు. అప్పుడు ఏం చెప్పారు? హోల్ గ్రెయిన్స్ మంచివి అంటే ప్రపంచం అంతా అదే తిన్నారు, డయాబెటీస్ లోకి వచ్చారు. ఇప్పుడు అది కళ్ళు తెరుచుకొని చెప్పింది కాబట్టి సో ఎగ్జాక్ట్ రివర్స్ అయిపోయింది. ఎగ్జాక్ట్ రివర్స్ అయిపోయింది చూడు. ఓల్డ్ పిరమిడ్ లో ఏముంది? కింద ఎక్కువ ఏం తినాలని ఉంది? సీరియల్స్. ఓల్డ్ పిరమిడ్ లో బ్రెడ్, సీరియల్, రైస్ అండ్ పేస్ట్ గ్రూప్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్, మీట్, రెడ్ మీట్ మంచిది కాదు అనేది పెద్ద బోగస్. అది రెడ్ మీట్ చాలా హెల్దీ. ఇప్పుడు చూడండి కొత్త పిరమిడ్ లో ఎక్కడుంది రెడ్ మీట్? టాప్ లో ఉంది. అది ఇలా చేంజ్ చేసుకుంటూ పోతే జనాలు ఏది తినొద్దా అని పెద్ద కన్ఫ్యూజన్ అసలు. అందుకే సో మన పూర్వీకులు ఏం తిన్నారు, మనం అనిమల్ లాగా ఎలా బతికాము అలానే బతకాలి, ఎప్పటికీ అలానే బతికితే హెల్దీ. దట్ ఈస్ లివ్ లైక్ అన్ అనిమల్. ఓకే. సో మిల్లెట్స్ కానీ నార్మల్ సీరియల్స్ కానీ మనం మాట్లాడుతున్నాం దీని గురించి, బట్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ గురించి మాట్లాడితే ఎక్కువగా అవి డీటాక్స్ డ్రింక్స్ అని వస్తూ ఉన్నాయి మధ్య, ఎక్కువగా దాన్ని లిక్విడ్ చేసుకొని తాగడము, అన్ని ఆకుకూరలు అన్నీ చేస్తారు, లేదంటే ఫ్రూట్స్ అయినా చేస్తారు, అన్ని మిక్స్ అని ఏదేదో చేస్తూ ఉంటారు. సో అది మరి ఇంటేక్ అనేది దానివల్ల షుగర్ పెరుగుతుందని అంటారు కదా, అది నిజమేనా? ఓకే,
పొద్దున ఒక ఇంటర్వ్యూ చేస్తుంటే ఒక క్వశ్చన్ అడిగాడు అనమాట. సార్ ఇప్పుడు లేటెస్ట్ ఒక ఇది వచ్చింది ఏంటంటే రాత్రిపూట బెండకాయలు నానబెట్టాలి, పొద్దున్న లేసి ఆ బెండకాయలని ఇట్లా బాగా పిసికేసి ఏదైతే జిగురు లాంటి పదార్థం వస్తుందో అది తాగితే చాలా హెల్దీ అంట సార్. డయాబెటీస్కి అది నాకు తెలిసి నిజమెంత అన్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెండకాయ ఉంది, హోల్ బెండకాయ ఉంది, ఇక్కడ ఓన్లీ బెండకాయ జ్యూస్ అది ఏదైతే జిగురు ఉందో అది పక్కన ఉంది. బెండకాయలో ఏముంటుంది, మంచి విటమిన్స్ ఉన్నాయి, మంచి మినరల్స్ ఉన్నాయి, మంచి మనకు ఫైబర్లో 2 ఫైబర్ ఉంటుంది, సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్. బెండకాయలో బోత్ సాల్యుబుల్ ఫైబర్ ఉంది, ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంది, లో కార్బోహైడ్రేట్ ఉంది. ఓకే, రైట్, ఇది బెండకాయలో ఉంది. ఆ బెండకాయని దీన్ని మీరు నైట్ నానబెట్టారు, నానబెట్టి పొద్దున్న లేసి జిగురు చేశారు, జిగురు చేసి మిగిలిన పిప్పి అంతా పారేశారు. ఆ జిగురులో ఏముంటుంది, ఓన్లీ సాల్యుబుల్ ఫైబర్ మాత్రమే ఉంది. ఓన్లీ సాల్యుబుల్ ఫైబర్ తీసుకోవడం మంచిదా, దీంట్లో ఉన్న మినరల్స్, విటమిన్స్, బోత్ సాల్యుబుల్ ఫైబరు, ఇన్సాల్యుబుల్ ఫైబరు, ఫైటోకెమికల్స్ అన్నీ ఉన్నది మంచిదా? అన్నీ ఉన్నదే మంచిది. రైట్, మీరు కూడా ఆకుకూరలు కానీ కాయగూరలు హోల్గా తీసుకోవాలి, అంతే తప్పితే దాన్ని నానబెట్టి దాన్ని బాగా జ్యూస్ చేసి దాంట్లో వచ్చే వాటర్ తాగితే ఏమీ రాదు దాంట్లో. మరి పార్క్స్ ముందు వాళ్ళంతా అన్ని డీటాక్స్ డ్రింక్స్ పెడుతూ ఉంటారు కదా, ఆకుకూరలతో కాయగూరలతో జ్యూసులు చేసి. వీళ్ళంతా ఏంటంటే ఆ బాబా చెప్పింది, లేకపోతే ఈ నాలెడ్జ్ లేని డాక్టర్ చెప్పింది, లేకపోతే వీళ్ళు ఇవి పాటించడం వల్లే సైంటిస్ట్. మీరు పబ్మెడ్ అని మనకు ఒక సైంటిఫిక్ రీసెర్చ్ అంటే సైంటిఫిక్ పేపర్స్ అని అక్కడ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకు గూగుల్ స్కాలర్ ఉంటుంది. మనం ఫాలో కావాల్సింది పబ్మెడ్, గూగుల్ స్కాలర్, అంతేగాని ఆ బాబా చెప్పింది, ఈ బాబా చెప్పింది. నేను మొన్న చూస్తున్నా, మా నారమ్మ ఉంటారనమాట, 90 years తనకింట్లో. ఒక ఫేమస్, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫేమస్, కర్ణాటకలో కూడా ఫేమస్ ఆయన ఏం చెప్తాడంటే, ఈ జామాకులు, ఆ ఆకులు, ఈ ఆకులు వేసుకొని బాగా దాన్ని కాల్చి దాంట్లో నుంచి వచ్చే ఏవైతే జ్యూస్ ఉంటుందో అది తాగండి, నెల రోజుల లోపల మీకు కొత్త నరాలు వచ్చేసాయి, ఆ నొప్పులు పోతాయి, ఈ నొప్పులు పోతాయి అని చెప్పి మా నాన్నమ్మ మొత్తం చేసింది, మందులన్నీ మానేసింది. ఒకరోజు హాస్పిటల్లో తీసుకొని పోయి అడ్మిట్ చేయాల్సి వచ్చింది. సో మనం వినాల్సింది ఏంటంటే సైంటిస్టులు చెప్పేది, అంతేగాని బాబాలు, ఈ సూడో డాక్టర్లు, ఈ హెల్త్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు చెప్పేవి వింటే ఏంటంటే ఇట్లానే ఉంటుంది. కానీ ఇలాంటివన్నీ కొంచెం ఆయుర్వేదంలో చెప్తూ ఉంటారు కదా, కాల్చడం కానీ వీటి గురించి. అది తీసుకునే ఇంటేకులు అంటే ఆ మెడిసిన్ వాళ్ళు తయారు చేసే పద్ధతి ద్వారా కూడా వాళ్ళకి డిసీజెస్ క్యూర్ అవుతాయి అని చెప్పేసి, మరి అది నమ్మొచ్చు అంటారా? ఆయుర్వేద అనేది కంప్లీట్లీ డిఫరెంట్, అది థెరప్యూటిక్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఫాదర్కి 70 years అనమాట, అయినా కూడా చాలా స్ట్రాంగ్ ఉంటారు, చాలా హెల్తీగా ఉంటారు. కొంచెం ఐసైట్ తగ్గడం మొదలుపెట్టింది. మా నాన్నమ్మ ఏం చేసిందంటే ఒక రెసిపీ చెప్పింది, ఆయుర్వేద రెసిపీ అనమాట. అదేంటంటే 2-3 కలిపి ఎవ్రీడే పాలల్లో వేసుకొని తాగాలి. తాగిన వెంటనే 1 month, 1.5 monthకి మళ్ళీ చూపు వచ్చింది. రైట్, అది నాకు గుర్తులేదు, మా నాన్నమ్మకి తెలుసు. ఓకే, చూపు వచ్చింది మళ్ళీ, అంటే దూరం నుంచి ముందు కనపడేది కాదు, ఇప్పుడు నీట్గా కనపడుతుందని. మన ఆయుర్వేదాలో అంత పవర్ ఉంది. బట్ నిజంగా ఆ ఏజ్ లో పనిచేయడం అనేది గ్రేట్. ఫస్ట్ ఆయుర్వేదాలో అంత పవర్ ఉంది. కాకపోతే ఏంటంటే సో మనము ఆయుర్వేదాన్ని కానీ ఎప్పుడు యూజ్ చేసుకోవాలి అప్పుడే యూజ్ చేసుకోవాలి. సో మీకు ఏదన్నా ప్రాబ్లం ఉంది, దానికి ఆయుర్వేదాలో మంచి సొల్యూషన్ ఉంటే వాడండి. సో అంతే తప్పితే ఆయుర్వేదాల్లో కషాయం ఫర్ ఎగ్జాంపుల్ ఈ బెండకాయలతోనే కషాయం చేస్తున్నారండి. ఆ పర్టికులర్ ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ఇండికేషన్ కోసం అది చేశారు తప్పితే నార్మల్గా ఉన్న యాజ్ ఏ హోల్ తీసుకుంటేనే దాంట్లో విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది, ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది, ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఇది మంచిది తప్పితే ఇవన్నీ తీసి పడేసి దాంట్లో నుంచి వచ్చే జిగురు లాంటి పదార్థం ఏంటంటే సాల్యుబుల్ ఫైబర్. అది ఇన్ని పడేసి ఉత్త సాల్యుబుల్ ఫైబర్ తింటే ఏమొస్తుంది, ఏమి రాదు. సో మనము బాగా కొంచెం వాడి ఇట్లాంటి బుక్స్ చదివితే తెలుస్తాయి. సో దీన్ని బట్టి అంటే సైంటిఫిక్స్ బుక్స్ చదివితే మంచి నాలెడ్జ్ వస్తుంది, దాన్ని బట్టి ఫాలో కావాలి తప్పితే ఏ బాబా ఏం చెప్తే ఏ బాబా ఏం చేయమంటే అది చేయకూడదు. ఓకే సార్. సో అండ్ ఫైనలీ వెయిట్ లాస్ అండ్ వెయిట్ మెయింటెనెన్స్ గురించి మాట్లాడితే, ఇప్పుడు మనం సీరియల్స్ పర్సంటేజ్ కానీ మిల్లెట్స్ కానీ చెప్పారు, మీరు వారంలో ఓన్లీ వన్స్ తినాలి అని చెప్పేసి. సో ఆ కార్బోహైడ్రేట్స్ క్రేవింగ్ ఉంటుంది చాలా మందికి, 1 week అంటే అసలు తీరదు. అందులోనూ అప్పటికెళ్ళి బాగా అలవాటు పడిపోయిన వాళ్ళు సడన్గా తగ్గించడం అనేది కూడా కష్టమే. సో వాళ్ళు ఎలా తీసుకోవాలి, అండ్
ఏ క్వాంటిటీ తీసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్ డే వన్స్ తీసుకున్నారో లేదంటే ఆల్టర్నేట్ డేస్ తీసుకున్నారనుకోండి క్వాంటిటీస్ ఎలా ఉండాలి అసలు ఫస్ట్? ఫస్ట్ మనం ఏం చేస్తాము అంటే ఒక్కరోజు ఈరోజు రేపటి నుంచి మానేయండి, రేపటి నుంచి మీరు సీరియల్స్ తినకూడదు కాదనమాట. పుట్టినప్పటి నుంచి మనకు అమ్మ ఏం చేస్తుంది, బాగా అన్నం బాగా పిసికి, వైట్ రైస్ బాగా పిసికి, మా వాడి చిన్నప్పుడు డైజెస్టివ్ బాగా సరిగా డైజెస్ట్ కాదేమో అని చెప్పి ఆ వైట్ రైస్ తీసుకొని వచ్చి దాన్ని బాగా మెత్తగా చేసి దాన్ని పిసికి దాంట్లో నెయ్యి వేసి దాంట్లో ఉప్పేసి మనం పుట్టినప్పటి నుంచి తింటున్నాం. అది పుట్టినప్పటి నుంచి 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిన తర్వాత మనకు జ్ఞానం వస్తుంది. నేను ఇప్పుడు వెయిట్ ఎక్కువ అయిపోయినాను, బీపీ ఉంది, షుగర్ ఉంది, ఇప్పుడు మారాలంటే ఒక రోజులో మారదు. దాన్ని మనం ఏం చేస్తామంటే అందుకే మనము 3 phases పెట్టింది. ఇన్సులిన్ రివర్సల్ ఫేజ్, నెక్స్ట్ ఏంటంటే క్యాలరీ రిస్ట్రిక్షన్ ఫేజ్, వెయిట్ మెయింటెనెన్స్ ఫేజ్. ఈ ఫేజ్లు పెట్టింది ఏంటంటే స్లోగా తీసుకొని వస్తాం. మన బాడీలో 2 మెటబాలిజమ్స్ ఉంటాయి. ఒకటి ఫ్యాట్ మెటబాలిజం అంటాం, ఒకటి కార్బోహైడ్రేట్ మెటబాలిజం అంటాం, ఫ్యాట్ మెటబాలిజం అంటాం. మన పూర్వీకులు ఇంకా మనం అడవుల్లో ఉన్నప్పుడు 95% ఆర్ 99% ఆఫ్ ది టైం ఫ్యాట్ మెటబాలిజంలో ఉండేవాళ్ళం. అప్పుడప్పుడు 1% కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో ఉండేవాళ్ళం. మనం ఈ అలవాట్ల వల్ల ఏం చేసినామంటే 100% కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో ఉంటున్నాం, ఫ్యాట్ని యూజ్ చేసుకోవడమే మర్చిపోయినాం. ఎగ్జాక్ట్ రివర్స్ అయిపోయింది. దీన్ని మనం ఏం చేస్తామంటే బాడీకి కార్బోహైడ్రేట్ మెటబాలిజంని స్లోగా తగ్గించి దాన్ని ఫ్యాట్ మెటబాలిజంలోకి షిఫ్ట్ చేస్తాం. ఒక్కసారి కార్బోహైడ్రేట్ మెటబాలిజం స్లోగా ఫ్యాట్ మెటబాలిజంలోకి వెళ్ళింది అంటే ఆ కోరికలు, ఆ డిజైర్స్ అనేవి, ఆ క్రేవింగ్ అనేది తగ్గిపోతుంది. ఆ క్రేవింగ్ని ఎలా తగ్గియాలి? వెయిట్ లాస్ ఈజ్ ఆల్ అబౌట్ టేకింగ్ లెస్ క్యాలరీస్, స్టిల్ ఫీలింగ్ నాట్ హంగ్రీ, స్టిల్ ఫీలింగ్ సటైటీ. అది సైంటిఫిక్గా మనం ఫిట్ ఇన్ 6లో చేస్తామన్నమాట. ఈ ఫిట్ ఇన్ 6లో ఏం చేస్తామంటే బాడీని స్లోగా కార్బోహైడ్రేట్ మెటబాలిజం నుంచి ఫ్యాట్ మెటబాలిజం తీసుకొని వస్తే, సో ఫ్యాట్ తీసుకుంటే సరిపోతుంది. మీరు ఫ్యాట్ తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అదే అమెరికన్ పిరమిడ్లో పైన ఉంది, సాచురేటెడ్ ఫ్యాట్స్ పైన ఉన్నాయి, ప్రోటీన్స్, రెడ్ మీట్ అనేది కూడా పైన ఉంది. సో మనం ఏంటంటే ఈ పిరమిడ్ ఏదైతే రివర్స్ అయిందో మన బాడీని కూడా అలానే రివర్స్ చేస్తామన్నమాట. ఆ రివర్స్ చేస్తే ఏంటంటే ఆకలి తగ్గిపోయి, క్రేవింగ్స్ పోయి, షుగర్ క్రేవింగ్స్, కార్బోహైడ్రేట్ క్రేవింగ్స్ అన్నీ తగ్గిపోయి ప్రశాంతంగా. నాకు వచ్చే పేషెంట్స్ ఏం చెప్తారంటే సింపుల్గా ఒకటే చెప్తారు, సార్ మీ డైట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమనిపిస్తుందంటే బరువు పెరగడమే కష్టం సార్. ఎందుకంటే బరువు పెరగాలంటే పొద్దున్న తినాలి, మధ్యాహ్నం తినాలి, సాయంత్రం తినాలి, రాత్రి తినాలి, మిడ్ నైట్లో తినాలి, మధ్య మధ్యలో ఇన్ని తినాలంటే చాలా కష్టంగా ఉంది సార్. సో వెయిట్ లాస్ అయిపోయిన తర్వాత ఏం తినకుండా చాలా ప్రశాంతంగా మా ప్రొడక్టివిటీ పెరిగింది, మా హెల్త్ పెరిగింది, మేము ఈ డయాబెటీస్కి ఖర్చు పెట్టే డబ్బులు తగ్గిపోయినాయి, మేము ఇన్సూరెన్స్కి పెట్టే డబ్బులు తగ్గిపోయినాయని చాలా హెల్తీగా ఉంటాం. బేసిక్గా స్లోగా మనం కార్బోహైడ్రేట్ మెటబాలిజం నుంచి ఫ్యాట్ మెటబాలిజంలోకి షిఫ్ట్ అయితే తినే పని కూడా ఉండదు. పర్ఫెక్ట్. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫిట్ ఇన్ 6 ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరి ఫీడ్బ్యాక్ కూడా మీరు తీసుకుంటూ ఉంటారు డెఫినెట్లీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి. సో ఫీడ్బ్యాక్ అయితే సార్ తీసుకుంటారు, అండ్ మీరు కూడా మీ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అని అనుకుంటే కింద మెన్షన్ చేయండి. అలాగే ఫిట్ ఇన్ 6 ప్రోగ్రామ్లో మీరు పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటే, వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నా, వెయిట్ మెయింటెనెన్స్ అవ్వాలి అనుకున్నా, ఓవరాల్గా హెల్త్ బాగుండాలి, బెటర్మెంట్ ఉండాలి, న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ కూడా తెలుసుకొని అది లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి అంటే తెలుసు మీకు ఏం చేయాలో కింద మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయండి. దాట్స్ అబౌట్ ఫిట్ ఇన్ 6. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.